హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్ చూపిస్తున్నానండి మీకు. నేను ఇచ్చిన ఈ మెజర్మెంట్స్తో మీరు బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఈ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే, అంటే కొలతలతో కట్ చేసుకుని కుట్టుకోవాలనుకున్నప్పుడు ఈ చార్ట్ మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా చాలా యూజ్ అవుతుందండి. పర్ఫెక్ట్‌గా మీరు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఈ మెజర్మెంట్స్ నేను ఎలా ఇచ్చానో ఆ విధంగా మీరు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. అసలు ఏమాత్రం తేడా రాదు. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అది ఎలాగో చూద్దామండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ సైజుని బట్టి, అంటే నడుము సైజుని బట్టి మనకి ఈ కొలతలు అనేది ఉంటుందన్నమాట. మ్యాక్సిమమ్ ఇవే మనకి ఈ కొలతలతోటి మీరు బ్లౌజ్ కట్ చేసి చూడండి. చాలా చాలా ఈజీ, ప్లస్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి గుర్తు పెట్టుకోవడం అలా కష్టం కదా. మీరు ఈ చార్ట్ని మీరు 1-2 సార్లు మీరు చూసుకుని మీరు కూడా ఒక చార్ట్ అనేది పెట్టేసుకుంటే మీకు ఎప్పటికీ మర్చిపోకుండా అలా మీ చార్ట్ చూసుకుంటూ కూడా మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ చార్ట్లో ఏమేమి ఎలా కట్ చేయాలనేది నేను ఇప్పుడు ఇవన్నీ వివరంగా చెప్పిన తర్వాత నేను చార్ట్ ఒకటి మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. నేను ఒక సైజు కొలతలతోనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు నేను ఇక్కడ బ్లౌజ్ సైజ్ ఇచ్చాను, చూసారు కదా. ఇది బ్లౌజ్ సైజ్. ఈ సైజు 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46. ఇవన్నీ మన సైజు ప్రకారము బ్లౌజ్ మనం ఏ సైజు చూసుకోవాలనేది నేను మీకు మన లాస్ట్ వీడియోలో మన ఛానల్లో చాలా ఉంటాయండి. అయినా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకి బ్లౌజ్ ఏ సైజ్ అనేది చూసుకున్న తర్వాత ఈ కొలతలు పెట్టుకుని మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చి ఈ 28 సైజుకి 5 పెట్టుకోవాలి. నెక్ విడ్త్ 2 పెట్టుకోవాలి. ఈ రెండిట్లో 5లో 2 తీసేస్తే ఇంకెంత 3. ఆ 3 కూడా మిగిలిన షోల్డర్ పెట్టుకుంటాం అనమాట. ఇది ఫుల్ షోల్డర్ పెడతాము, నెక్ 2 పెట్టుకుంటాము, మిగిలిన దీంట్లో 3 షోల్డర్ పెట్టుకుంటాము కదా. అర్థమైంది కదండి. నేను ఇప్పుడు మీకు చార్ట్ కట్ చేసి చూపిస్తాను మీకు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనండి. అలాగే చంకదింపు, ఏ బ్లౌజ్కైనా సరే చంకదింపు ఎక్కువగా మనం ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామో అంతే ఇక్కడ ఉంటుంది. కొంచెం పెద్ద సైజులోకి వెళ్ళేసరికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 5 అంటే 5.5, 6 అంటే 6.5, చాలా పెద్ద సైజు బ్లౌజ్కి మాత్రం 6.5 ఉంటుంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. షోల్డరే చంకదింపుగా పెట్టుకోవాలి. ఓకే. బ్లౌజ్ 4వ భాగం, అంటే ఈ సైజు మనం ఏ సైజు బ్లౌజ్ అని చెప్పాను కదండి, 4వ భాగం వచ్చి మనం నడుము భాగంగా తీసుకోవాలన్నమాట. కింద ఏ సైజ్ అయినా సరే దీంట్లో 4వ భాగం తీసుకొని అది నడుముకి పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ ఎలా వస్తుంది, ఈ నడుము లూజ్గా 1.5 కలిపేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి నడుము లూజ్ వస్తుంది ఇక్కడ, అలాగే చెస్ట్ లూజ్ వస్తుంది, షోల్డర్ వస్తుంది, అలాగే నెక్ విడ్త్, చంకదింపు. దీంట్లో మనకు వచ్చి ఒకవేళ బ్లౌజ్ లేకపోతే మెక్క పొడవు అనేది, అలాగే బ్లౌజ్ హైట్ అనేది దీంట్లో ఎలా తెలుసుకోవాలంటే 13 ఇంచెస్ నుంచి 13, 14, 15 అంతేనండి. అంతకంటే హైట్ ఉండదు. చిన్న సైజులకి 13 ఉంటుంది. 13+1 అంటే 14 ఇంచు ఖర్చులతో పాటు 14 పెట్టుకోవాలి. అలాగే 14 ఉందనుకోండి 15 పెట్టుకోవాలి. 15 ఉంటే 16 పెట్టుకోవాలి. హైట్ అలా పెట్టుకోవాలి. అంతగా మించి ఉండదు. మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆ నెక్ విడ్త్ ఎంత అనేది మనం అన్ని బ్లౌజ్ని చూసి పెట్టేసుకోవాలి. అది కూడా చిన్న సైజు అయితే చిన్న డీప్ నెక్ కాకుండా చిన్న నెక్ అంటే 8 ఇంచులు 9 ఇంచులు లోపే ఉంటుందండి చిన్న నెక్. 9 ఇంచుల పైన అన్ని కూడా డీప్ నెక్లు 9 నుంచి 10, 11 అలా పెట్టుకోవచ్చు అనమాట. దానికి అసలు మన బ్లౌజ్ ఉంటే అసలు ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు ఈ కొలతలన్నీ తీసుకుని చార్ట్ ప్రకారం మీరు కట్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా మీరు కట్ చేసుకోగలుగుతారు. చూస్తారు కదండి. 28కి ఇలా, 30కి 5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ 2. దీంట్లో మళ్ళీ ఈ 5లో 2 తీసేస్తే మిగిలిన 3 షోల్డర్ పెట్టుకుంటాం. అలాగే చంకదింపు కూడా సేమ్ 5.5. అలాగే బ్లౌజ్లో 4వ భాగం వచ్చి 30లో 4వ భాగం 7.5 కదా. ఈ 7.5కి 1.5 కలుపుకుంటే 9 ఇంచెస్ చెస్ట్ వస్తుంది అనమాట. చెస్ట్ లూజ్ వస్తుంది. అర్థమైంది కదండి. 46 వరకు నేను ఇచ్చాను. 46కి చూడండి
ఇక్కడ 40 మనం ఎప్పుడు బ్లౌజులు 35 వరకు చిన్న సైజు బ్లౌజులే లెక్కండి మనకి. మిగిలిన ఈ 36 నుంచి మాత్రం పెద్ద సైజు బ్లౌజ్ లెక్క అనమాట. దీనికి ఏంటంటే షోల్డర్ పెరుగుతుంది, అలాగే చంకదింపు కూడా పెరుగుతుంది అనమాట. ఇది చంకదింపు ఎంత ఉందో అలాగే ఇక్కడ చంకదింపు షోల్డర్ మనం ఫుల్ షోల్డర్ 6.5 ఉంది ఇక్కడ. దాని నెక్ 3.5 పెట్టుకోవాలి. అదే చంకదింపు వచ్చి షోల్డర్ ఎంత పెట్టామో అంత. అర్థమైంది కదండి. చార్ట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలంటే కనుక మాత్రం ఈ విధంగా ఈ చార్ట్ని ఫాలో. రోజులో 4వ భాగానికి మనం ఎంత కలిపితే చెస్ట్ వస్తుంది అనేది కూడా నేను క్లియర్గా మీకు చూపించాను. ఈ పేపర్ కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా కట్ చేసుకోవాలనేది. ఓకేనండి. చూసారు కదండి. ఈ చార్ట్ నేను మీకు ఒక మెజర్మెంట్తోనే నేను కట్ చేసి చూపిస్తాను. ఈ కొలతలతో ఈ చిన్న సైజ్ బ్లౌజ్ అంటే 28 సైజ్ బ్లౌజ్ నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజు సైజు ఏ విధంగా చూసుకోవాలనేది మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూస్తారు కదండి. ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి నుంచి ఇలా ఐ బెల్ట్ ఇది కొలవకూడదు. ఇది ఇలా లోపల పెట్టేసుకొని ఇక్కడ వరకు ఎంత వచ్చిందో అది మన బ్లౌజ్ సైజ్ అనమాట. ఇది కొలవట్లేదు మనం. ఇది ఇలా లోపల పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా టైట్గా లూజ్ లేకుండా మన బ్లౌజ్ ఏ సైజు అనేది తెలుసుకోవటం ఇలా చూసుకోవాలి మీరు. చూస్తారు కదండి. ఇది 27.5 వచ్చింది కదా. ఇది మనం 27గా తీసుకోకూడదు, 28 సైజుగా మనం తీసుకోవాలి. ఓకేనండి. అర్థమైంది కదా. ఇప్పుడు 28 సైజు మనం కట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు 28 సైజుకి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? 5 పెట్టుకోవాలి. అలాగే నెక్ 2, మిగిలిన 3 కూడా షోల్డర్కి పెట్టుకోవాలి. అలాగే చంకదింపు సేమ్ భుజం మన షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అదే చంకదింపుకి 5. అలాగే ఈ 28లో 4వ భాగం వచ్చి 7 ఇంచులు వస్తుంది మనకి. ఈ 7 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకుంటే మనకి ఈ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. 7 దీనికి ఖర్చులు యాడ్ చేసుకుని మనం ఎలా మార్క్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు చార్ట్ ఉంది కదా. ఈ చార్ట్ మనం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ ఇలా సింగిల్గా తీసేసుకోవచ్చు. ఇది సింగిల్గా కట్ చేసుకుని క్లాత్ మీద మాత్రం డబల్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను సింగిల్ మీద చూపిస్తున్నాను. డబుల్ ఫోల్డ్ ఎలా పెట్టుకోవాలంటే ఇది చూసారా. ఇది ఎగ్జాంపుల్గా ఇలా చూపిస్తున్నాను. ఇది చూసారు కదా. డబుల్ వచ్చింది. ఈ డబుల్ వచ్చింది ఏం చేయాలి? ఈ ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఉండాలి. ఇలా ఓపెన్స్ ఉన్నది మాత్రం మన ఎదురుగుండా ఉండాలన్నమాట. మనం ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకుని మనము ఈ కట్ చేసుకున్న ఈ సింగిల్ కట్ చేసి చూపిస్తున్నాను కదా మీకు. అది దీని మీద ఇలా పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఈ చార్ట్ ఎలాగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. క్లాత్ మీద అయితే డబల్ పెట్టుకోవాలి ఫోల్డింగ్. ఇది నేను పేపర్ మీద కదా సింగిల్ చూపిస్తున్నాను. ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సైజు మనకి 28 సైజు చూపించాను కదా మీకు. బ్లౌజ్ సైజు 14 ఇంచుల వరకు ఈ చిన్న సైజు బ్లౌజ్ ఉంటుందండి. ఇది చూసారా. 14 ఇంచులకి మనం ఖర్చులు యాడ్ చేసుకోవాలి. ఇది 14 ఇంచులకి నేను ఖర్చులతో 15 ఇంచులు పొడవు అనేది పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్కైనా పెద్ద సైజు అనుకోండి 15 ఇంచులు ఉంటుంది, మనం 16 ఇంచులు పెట్టుకోవాలి అంతే. దీంట్లో మళ్ళీ పొడవు ఎంత అనేది టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు ముందుగా నేను ఖర్చులతో పాటు 15 ఇంచులకి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇలా 15 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 15 ఇంచులకి మనం మార్క్ చేస్తున్నాం ఇలా. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఒక 15 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మీరు ఈ కొలతలను పెట్టుకుని సేమ్ ఇవి ఎలా ఉన్నాయో అలా పెట్టేసుకుని మీరు కట్ చేసుకుంటే మీ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనండి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నారు కదా. ఇప్పుడు నడుము సైజ్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నడుము మనం 28 సైజ్కి నడుము ఎంత వస్తుంది మనకి? 4వ భాగం 7 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా తిప్పుకోవాలన్నమాట. పట్టికి మనం దీంట్లో తీయట్లేదు. ఖర్చుకి పైన ఖర్చుకి మాత్రమే
తీసాం 15 ఇంచులకి, అర్థమైంది కదండి. ఇప్పుడు 7 ఇంచులకి ఇదిగో ఇలా మార్క్ చేసుకున్నాం. ఇది నడుము, నా 28లో 4వ భాగం నడుము అంతా 7 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సైడ్ ఈ డాట్స్ ఉంటాయి కదండి, ఈ డాట్స్ కోసం మనం 1 ఇంచు, అలాగే ఖర్చుకి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇందులో ఇక్కడికి 7 ఇంచులు ఇలా మార్క్ చేసాం కదా, ఇంకొక ఇంచు డాట్స్కి, అలాగే 2 ఇంచులు కానీ 1.5 ఇంచు కానీ మీరు క్లాత్ని బట్టి ఈ ఖర్చు అనేది తీసుకోవాలి. ఇది ఇలా మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజు ఈ నడుము లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడి నుంచి మనం 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకోవాలి కదా, 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకుని నడుము ఇక్కడికి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఖర్చుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ నడుము ఎంత ఉందో మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా. షోల్డరు ఎంత పెట్టుకోవాలి, 5 పెట్టుకోవాలి. ఇలా 5 ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడికి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ ఇక్కడి నుంచి తీసుకోకూడదు, మీరు ఇక్కడి నుంచి నెక్ మనం ఎంత చూస్తారు కదా 2 ఇంచెస్ నెక్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మిగిలినది షోల్డర్కి అనమాట. అర్థమైంది కదండి. నెక్ 2 ఇంచులు తీసుకున్నాం, మిగిలిన 5 ఇంచుల్లో ఈ 3 ఇంచులు షోల్డర్ అనమాట. ఇది సేమ్ ఇదే. ఇప్పుడు 5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడికి ఒక మార్కు, అలాగే ఇక్కడ ఒక మార్కు, 5 ఇంచులు సేమ్ 5 ఇంచులకి ఇలా లైన్ స్ట్రైట్గా రావటం గురించి సేమ్ 5 ఇంచులు మనం చంకదింపుగా పెట్టుకోవాలి. చూసారు నుంచి ఇంకా ఇలా 5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చంకదింపు వచ్చి 5 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 28లో 4వ భాగం వచ్చి 7 కదా, ఈ 7కి 1.5 ఇంచు కలుపుకుంటే అంటే 8.5 ఇంచులు పెట్టుకుంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా పెట్టుకోవాలి, ఇది ఇక్కడి నుంచి 8.5 ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి కదా. ఇలాగా 8.5కు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి మనం ఖర్చు ఎంత పెట్టాము, 2 ఇంచులకు ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులకు ఒక మార్క్ చేసేసుకుని ఇక్కడికి ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు దీని నుంచి ఈ లైన్ నుంచి ఈ లైన్కి కలిపేసుకోవాలి. చూసారా, ఇది ఖర్చు అనమాట. ఖర్చు 2 ఇంచులకు మనం ఖర్చు అనేది తీసాం. ఈ విధంగా ఇది 2 ఇంచులు ఖర్చు. ఇక్కడ 2 ఇంచులు ఖర్చు తీసాం. ఓకేనండి. కార్నర్ కూడా చిన్న సైజు బ్లౌజులకు వచ్చి నేను పెద్ద సైజు బ్లౌజులు అంటే 36 నుంచి మీరు 1.5 ఇంచులు కంపల్సరీ కార్నర్ అనేది తీసుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి 1.5 ఇంచులు ఈ కార్నర్ తీసుకుని ఈ రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు నేను 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది 1.5, ఇది 1.5. నేను 1.5కి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది సెంటర్ నుంచి ఇలా చేసుకోవాలి. ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ నుంచి ఒక 2.5 మార్క్ చేసుకుని దీని నుంచి ఇక్కడ కలిపేసుకోవాలి. ఇలా చిన్నగా మీరు చేతితో అయినా గీసుకోవచ్చు, లేదంటే కర్వ్ స్కేల్ అయినా యూస్ చేయొచ్చు. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 స్ట్రైట్ ఉండాలన్నమాట. ఇలా ఈ చంక రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. నడుము ఎంత ఉందో మార్క్ చేసుకున్నాము. అలాగే నెక్క పొడవు, నెక్క మనం ఎంత పెట్టాము, 2 ఇంచులు ఇక్కడ పెట్టాము. అదే 2 ఇంచులు కింద డీప్కి రాకూడదండి. ఇక్కడ ఎంత ఉంటే అంత ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచు పెరగాలి. ఇక్కడ 2 పెట్టాం కదా, ఇక్కడ 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులకు మార్క్ చేసుకుని ఇది కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2.5 1/2 ఇంచు పెరగాలి డీప్. ఓకేనండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ అనేది మీరు కర్వ్ స్కేల్తోటైనా చేసుకోవచ్చు, లేదంటే చేతితోటైనా మీరు డ్రా చేసుకోవచ్చు. ఈ 2 కూడా
కలిసిలాగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా కొంచెం డీప్ అంటే దీనికంటే ఉన్నదానికంటే కూడా కొంచెం కిందకి పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఈ డీప్ అనేది నెక్ డీప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూసారు కదండి, ఈ నెక్ షోల్డర్ వచ్చి నెక్ వచ్చి 2 ఇంచులు, ఇది షోల్డర్ వచ్చి ఇది 3 ఇంచులు, ఇది వచ్చి చంకదింపు వచ్చి 5 ఇంచులు. మనం ఖర్చుకి 2 ఇంచులు పెట్టాము. ఓకే, విడ్త్ వచ్చి 2.5, ఇక్కడ 2 పెట్టాం కదా, ఇక్కడ 2.5 ఉంది. చూసారు కదండి, ఈ విధంగా మీరు బ్యాక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ని బట్టి ఫ్రంట్ కట్ చేసుకోవాలి. తెలిసిందే కదండి మీకు, బ్యాక్ని బట్టి మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేద్దాం. ఒక కట్ పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనం పట్టీ అనేది తిరగేసుకోవాలన్నమాట. అలాగే ఈ ఖర్చు దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. అలా చూసారు కదండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇది బ్లౌజ్ మీద ఏ విధంగా పెట్టుకోవాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని బ్రాంచ్ ఇలా వచ్చింది కదా, ఇది రెండు కూడా ఇది ఓపెన్ సేమ్ మన ఎదురుగుండా ఉండాలి. ఇది మెయిన్ జాయింట్ ఉన్నది మన వైపు ఉండాలన్నమాట. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది లైనింగ్ అనుకోండి, లైనింగ్ అయితే కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టే లైనింగ్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇది ఎంత ఉందో అంత లైనింగ్ అయితే. అదే మెయిన్ క్లాత్ అనుకోండి, ఇది మెయిన్ క్లాత్ కదా, కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట. ఫోల్డింగ్ అయితే ఇలా మీరు క్లాత్ మీద అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ హ్యాండ్స్కి కానీ ఇలా డబుల్ ఫోల్డ్ మాత్రమే ఉండాలి. ఈ చార్ట్ని మీరు సేవ్ చేసుకుని పెట్టుకుని మీరు తప్పకుండా ఈ ప్రకారం మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే చాలా చాలా ఈజీ అవుతుందండి. చూస్తారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని తప్పకుండా హైప్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.